అన్న ఇప్పుడు మీ ఊర్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసము కొంత ల్యాండ్ తీసుకోవడానికి లేకుంటే వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్ కూడా తీసుకోవడానికి కొంతమంది గవర్నమెంట్ నుంచి నిన్నొచ్చి పెద్ద ఇష్యూ జరిగింది. కలెక్టర్ మీద రాళ్ళు గానీ, ఉన్న నాయకుల పైన గానీ రాళ్ళు రువ్వడం గానీ జరిగింది. అసలు రాళ్ళు రువ్వడానికి కారణం ఏంది? ఎందుకు వాళ్ళపైన రాళ్ళతో దాడి చేయడం జరిగింది గ్రామస్తులు? వాస్తవానికి ఇప్పుడు కాడా అధికారి ఎంకరేజ్‌ని కొట్టిండ్రు. హ్మ్. అది చానా బాధ కలిగిన విషయం. హ్మ్. అయితే కొట్టిండ్రు గానీ ఎవరు కొట్టిండ్రు అంటే కొట్టినోళ్ళకి గూడా క్లారిటీ లేదు నేను ఎవరు కొడుతున్నా అనేది. హ్మ్. ముందల కనిపించిండ్రు కొట్టిన దాంట్లోకెళ్ళి కొట్టిండ్రు అంతే. అంటే వాళ్ళు గ్రామస్తులేనా? లేకుంటే బయట వాళ్ళా కొట్టింది? బయటోళ్ళు లేరు నాకు తెలిసి. మొత్తం గ్రామస్తులే ఉన్నారు. గ్రామస్తులు. అంటే గ్రామస్తులు కాదు తండావాళ్ళు. తండావాళ్ళు లెక్క. ఆ! గ్రామంలో ఉన్నోళ్ళు కొద్దిగా చదువుకున్నారు కాబట్టి ఇటువంటి పనులు చేయడానికి బెదురుకుంటారు. హ్మ్. అది ఎడ్యుకేషన్ లేనోళ్ళే వాళ్ళకు తెలవక కొట్టిండ్రు. అసలు ఈ ఫార్మా కంపెనీకి ఎన్ని ఎకరాల ల్యాండ్ అవసరం ఉంది? అది వాళ్ళకి తెలవాలి. అంటే మామూలుగా గ్రామస్తుల దగ్గరికి నుంచి ఎన్ని ఎకరాలు తీసుకుందామని వాళ్ళు ప్రయత్నించారు? ఇన్ని ఎకరాలు అంటాను ఫిక్స్ ఏం లేదు. కానీ 1000, 1500 ఎకరాల దగ్గర లెక్క ఉండదు. అంటే ఒక ఎకరానికి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఒక ఎకరానికి ఇంత అని అమౌంట్ ఇస్తది. 6,00,000 ఏమో వాల్యూ కట్టారని చెప్పేసి వింటున్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? నాకు తెలవదు అది. అంటే వాళ్ళు ఎంత ఇస్తా అని చెప్పేసి ప్రపోజల్ పెట్టిర్రు గవర్నమెంట్ నుంచి రైతులకి. వీళ్ళు మాట్లాడందే ఆడికెళ్ళి రేట్ మాట్లాడతారు. అసలు మాట్లాడక ముందేనే గొడవ స్టార్ట్ అయిందా? రాంగానే గొడవ స్టార్ట్ అయింది. అంటే ఇంతకు ముందు నుంచి కూడా గత నెల, 2 నెలల నుంచి కూడా తీసుకుంటాం అన్నప్పుడు కలెక్టర్ దగ్గరికి పోవడము, రావడము, గ్రామస్తులు గాని, తాండా గాని అందరూ తిరుగుతున్నారు కదా మరి. అవి తిరిగిపోయి మేము భూమి ఇయ్యమని చెప్పిండ్రు. హ్మ్. అయితే ఇయ్యమంది కలెక్టర్‌కి ఇచ్చిండ్రు. ఇదే కాడ వెంకటరెడ్డికి ఇచ్చిండ్రు. ఆర్‌డీఓకు, ఎంఆర్ఓకు అందరికీ ఇది బానే తిరిగిండ్రు. భూములు పోయేటోళ్ళు అందరూ తిరిగి ఇది చేసిండ్రు. అయితే వాళ్ళు ఏం చెప్పలేరు కదా! హ్మ్. మేము కూర్చొని మాట్లాడదామని చెప్పి నిన్నొచ్చిండ్రు. రాంగానే ఈ లా విషయంలో గొడవయింది. కూర్చొని మాట్లాడదాం అన్నప్పుడు గొడవైంది. ఎలాంటి మాట్లాడడం జరగలే. ఏం జరగలే కూడా. ఓ 5, 10 నిమిషాల్లోనే స్టార్ట్ అయింది. 5 నిమిషాల లోపలనే. 5 నిమిషాలు. 5 నిమిషాల లోపలనే ఇదయింది. అంటే తాండా గొడవ పెట్టారా? లేకుంటే గ్రామస్తుల గొడవ పెట్టిందా? ఆ మందిలా సున్నికి అంత కరెక్ట్ అంతేలే. చెప్పనీకి రాదు. చెప్పనీకి. మంది శానా ఉంటారు కదా! దాంట్లో చెప్పనీకి రాదు. అంటే ఇప్పుడు దాంట్లో తాండవాళ్ళు కాబట్టి ఏమన్నా తాగి ఉండే అవకాశం ఉందంటారా? వాళ్ళని తాగి గొడవ పెట్టే అవకాశం ఉందా? తాగుకుంటే గొడవ ఇంకెవరికి చేత కాదు ఈ రోజు రేపట్లో. తాగకుండా గొడవ కాదు. తాగుకుంటే గొడవ కానే కాదు. మాక్సిమం తాగే గొడవ అయింది. 100కి 100% తాగిన మబ్బులు ఇవన్నీ. తాగిన మబ్బులు. తాగుకుంటే గొడవ చేయడానికి ఎవరికి అంత ఇది లేకుంటది. అంటే నేను ఒకటి విన్నాను. నిన్న అక్కడ గొడవ అయిన తర్వాత కలెక్టర్ గారు ఇదే ఊర్లోకి వచ్చి రాళ్ళు తీసేసి పోయిండు అని చెప్పేసి విన్నాను. ఈ ఏరియాలోనే. నేను కళ్ళతోని చూసినది. కళ్ళతో చూసారా? ఏం జరిగింది అసలు కలెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి? నా దగ్గరికి ఏం రాలేదు. రోడ్డు పక్కల వరి కల్లం అది. కల్లంలో నేను ఒడ్లు నేర్పుతుంటి. హ్మ్. అయితే నేను కలెక్టర్ ఇంతకుముందు పేపర్‌లా దాంట్లో ఫోటో చూసిన. హ్మ్. నేను మా నాయన ఇద్దరం కల్లంలో పని చేస్తుంటిమి. హ్మ్. పని చేస్తుంటే నాయన ఈడ కలెక్టర్ లాకుండా అంటే నేనంటే, "ఏ కలెక్టర్‌కి ఇట్లా వస్తారా" అంటారు మా నాయననే. "లేదు అట్లే కనిపిస్తున్నాడంటే." బండి జర ముందలకి వచ్చినాక ముందల బోర్డు పెద్దగా ఉంటది కలెక్టర్ దానికి. బోర్డు ఉంటది. చూసిన వెనకెళ్ళి చూస్తే వెనక బొక్క ఉన్నది. కారద్దలు ఆ! బలిపోయింది. అయితే కలెక్టర్ దిగి బట్టలు మొత్తం దులుపుకొని హ్మ్. చూసుకున్నాడు బాగా అన్నట్టు అక్కడ ఇక్కడ. హ్మ్. నాకప్పుడు అనుమానం వచ్చింది. ఎనకొచ్చిన కాలరకు చానా దెబ్బలు తాకినాయి ఇంకా. వెనకొచ్చిన కారు. ఎనకొచ్చిన కాలరకు చానా బొక్కలుండాయి. అంటే ఆయన కలెక్టర్ కార్‌లో రాళ్ళు గిట్ల పడితే తీసేసిండు. అవి తీసేసిండ్రు. కానీ ఆయనకేం దెబ్బలు తాగలేదు. నేను దగ్గర పోయి చూడలేం కదా కలెక్టర్ దూరము. మేము దగ్గరికెళ్ళి చూసినాము. ఆ. పూర దగ్గరైతే ఏం పోలేము కదా! దాంట్లోకించి రాళ్ళు తీసేయడము కలెక్టర్ అయితే సేఫ్‌గా వెళ్ళిపోయిండు ఇక్కడ నుంచి. సేఫ్ అంటే నేను చూసినంత వరకు సేఫ్‌గానే కనిపించిండు. ఆ! అయితే 4, 5 కాలరుల్లా లోపల పడ్డ రాళ్ళు తీసేసి బయటకి తీసేసి పోయిండ్రు. అది చూసిన రాళ్ళుల్లా. అన్న మీ ఒపీనియను ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తే మీ చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ అవుతాయని చెప్పేసి ఒపీనియన్ ఉందా? లేకుంటే రాకపోతేనే మంచిదని ఒపీనియనా మీది? వస్తే డెవలప్ అయితదనేది ఒపీనియన్ ఉండది. కాకపోతే పొల్యూషన్ అయ్యి అవి పోయినోళ్ళ భూములు కాక ఉన్నోళ్ళవి కూడా పంటలు పండాయి అనేది ఒకటి అందరికీ ఇప్పుడు ఫార్మా కంపెనీలో నా భూమి పోదు. హ్మ్. కానీ కంపెనీ పొల్యూషన్ అయితే నా భూమి కూడా పంట పండకుండా అయితదేమో అనేది ఒకటి ఇది. అంటే దానివల్ల చుట్టుపక్కల ఉన్న యూత్‌కి గాని, లేకుంటే మీలాంటి వాళ్ళకి అందరికి ఎంప్లాయ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంటదిగా అంత పెద్ద కంపెనీ పడ్డప్పుడు? ఇప్పుడు నేను చదివిన చదువుకు దాంట్లో కసాన్ అనుకాలే వాచ్‌మెన్ డ్యూటీ అన్నా చేయాలి. హ్మ్. నాకేం నౌకరిస్తారు? నేను చదివింది ఏమిటి? నాకేం నౌకరిస్తారు? అంటే చదువుకున్న పిల్లలకి వచ్చే అవకాశం ఉంటది కదా! చదువుకున్న పిల్లలకి ఎప్పుడో ఇక. అంటే ఇన్ని గ్రామాలకు లేకుంటే ఇన్ని ఉన్న ఏరియాలకు ఇంత ఎంప్లాయ్‌మెంట్ ఇస్తామని ముందు మాటిస్తారు కదా మరి? అవన్నీ ఏం మాట్లాడలేరు ఇంకా. అవన్నీ మాట్లాడలేదు. కూర్చొని మాట్లాడింటే అవన్నీ ఫిక్స్ అవుతున్నాయి. అవన్నీ ఏం మాట్లాడలేరు. అవన్నీ ఏం మాట్లాడలేరు. రాంగానే గొడవ స్టార్ట్ అయిపోయింది. రాంగానే ఇక ఆవేశాన్ని ఉన్నారు కదా మా భూములు ఇయ్యమని చెప్పి. హ్మ్. వాళ్ళు వచ్చింది ఇప్పుడు నిన్న వాళ్ళు ఏం చేసేది ఉండే, సార్ మేము మా భూములు ఇయ్యము. మాకు వాస్తవానికి ఈ మా ప్రాంతంలో పంటలు తక్కువ.
ప్రతి రైతు 2 బర్రెలు 2 ఆవులు అవి పెట్టుకొని జీవనాధారం సాగిస్తాం. ఇప్పుడు నాకు కూడా 2 ఆవులు ఉన్నాయి. ఆవుల పాలు అమ్ముకొని అట్లే లాగోడికి వెళ్ళగొడుకుంటా అట్లే పొద్దు పోతుంది అన్నట్లు. పెద్ద మంచి పొలాలు ఏం కావు అవి. కానీ ఇడిచిపెట్టిపోతే మాకు పూర వేరే లేదు కదా. అంటే వేరే బతుకు జీవన విధానం లేదు కాబట్టి వ్యవసాయమే జీవన విధానం కాబట్టి మాకు రెండో ఆప్షన్ లేదు. మాకు వ్యవసాయం తప్పిస్తే ఇంకో పని రాదు. రాదు. ఉన్న పంటలు పాడైపోతాయని భయం మీకు. అది భయం అంతే. భయం అంటే మామూలు భయంగా చాలా భయం ఉండదు. చాలా భయం ఉండదు. అంటే ఇక్కడ వస్తే మంచిదా కంపెనీ, రాకపోతే మంచిదా? పొల్యూషన్ కాకుంటే రావాలనే కోరుకుంటాం కాబట్టి దాంతో పొల్యూషన్ అవుతుందంట అందరూ అంటున్నారు పొల్యూషన్ అవుతుందంటని. అయితే ఇంతకుముందు వేరే జాగాలలో ఫార్మా కంపెనీలు చూసినాం కదా. ఈ మా చుట్టుపక్కల ఊళ్ళో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే చుట్టుపక్కల పంటలు పండకుండా అవుతాయి, మన నీళ్ళు తాగానికే రావు, మాకు అదే ఇబ్బంది పడుతున్నాం అని చెప్తారు. మాకు అదే ఇబ్బంది వస్తుంది, భయం ఉండదు అంతే. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీకు ఇలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది, ఇలాంటి ఎఫెక్ట్ జరగదు అని చెప్పేసి ఏమన్నా చెప్పడం జరిగింది ఇంతకు ముందుకు? మీ ప్రాంతము డెవలప్మెంట్ అవుతుందంటని చెప్పిండ్రు ఫస్ట్. ఎఫెక్ట్ పడుతుందని చెప్పారా? అధికారులు ఆ మాట చెప్పలేరు. చెప్పలేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా మనము వాళ్ళు దూరం ఉన్నారని చెప్పి వాళ్ళ మీద నింద ఎక్కడది ఈ రైతులకు ఎఫెక్ట్ పడుతుందని ఏం చెప్పలేరు.